తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి మంత్రుల విభేదాలు, వీటి గురించి మనం చర్చించుకునే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు కొండె సురేఖ మధ్య జరుగుతున్న ఈ పరస్పర యుద్ధానికి కారణం ఏమిటి, దాని గురించి మనం ఇక్కడ చూసుకుంటే అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం, మంత్రుల మధ్య తగాదాలు, మాట జారడం, సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒకరినొకరు దూషించుకునే స్థాయికి దిగజారడం జరిగింది. ఇప్పుడు మేడారం జాతర సందర్భంగా దేవాదాయ శాఖ సందర్భంలో ఉన్నటువంటి తాజాగా మేడారం జాతర టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దేవాదాయ శాఖ టెండర్ల విషయంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి తీరుపై మంత్రి కొండె సురేఖ అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటించే దేవాదాయ శాఖ మంత్రి కొండె సురేఖ మాత్రం కనిపించలేదు. ఆహ్వానం అందకపోవడం వల్లే ఆమె రాలేదని తెలుస్తుంది. అంటే ఒక టెండర్ విషయంలో సుమారు 75 నుంచి 80 కోట్ల మధ్యలో ఉన్నటువంటి మేడారం జాతర టెండర్ తన వర్గానికి లేదా తనకి రాలేదనే ఉద్దేశంతో కొండె సురేఖ గారు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాని ఇన్ఛార్జ్ గా తీసుకొని తన ఆధిపత్యాన్ని ఇక్కడ కూడా చెలాయించాలనే ఉద్దేశంతో ఆ టెండర్ ని తన వైపే తీసుకోవాలని చెప్పి ఆలోచించి ఇవన్నీ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఆరోపిస్తున్నారు. అయితే కొండ సురేఖ మాత్రం నేను నా శాఖ అయినటువంటి దాంట్లో ఈయన పెత్తనమేంది, ఈయన జోక్యమేంది, మేడారం సంబంధించి దేవాదాయ శాఖ సంబంధించి ఆ టెండర్ దానికి నేను మంత్రిని, నా ప్రమేయం లేకుండా నాకు సంబంధం లేకుండా నా శాఖలో ఈయన ఏలుపెట్టిందని చెప్పి ఇద్దరి మధ్య సమన్వయ లోపంతో ఈ గొడవలు రాజుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచన ఏంటంటే ఎలా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాని ఎలా అయితే తన ఆధిపత్యంలో ఉంచుకున్నాడో అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాని కూడా తన ఆధిపత్యంలోకి తీసుకోవాలని, తన ఆధీనంలోకి తీసుకోవాలని, తన ఏది చెప్తే అది జరిగేటట్టుగా చేస్తున్నానని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ పదవుల్లో తన అనుచరుల్ని, తన ఖమ్మం వాసుల్ని పెట్టి చక్రాధిపత్యం చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాద్ జిల్లాలో మొదలు పెడితే నర్సంపేట గాని, వరంగల్ గాని, అంటే వివిధ శాఖలలో చిన్న చిన్న క్యాడర్ మాత్రం భద్రాచలం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ ఆ టైప్ వస్తుంది. ఏదైతే జీవోలు పాస్ చేయడం, కింది వారికి చెప్పడం, అంటే పనులు చేయడం, ఏదైతే అధికారం ఉన్నదో వాళ్ళు మాత్రం పొంగులేటి మనుషులు, అంటే పొంగులేటి సంబంధించిన అధికారులే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాని హస్తగతం చేసుకొని తన కనసైన్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాని పాలిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకొని మంత్రి మీద పెట్టుకోవడం జరిగిందని చెప్పడం మనం చూస్తున్నాం, హాట్ టాపిక్ గా చూసాం. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి కూడా కొంతమంది ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు. దానికి నిజమే అన్నట్టుగా కొంతమంది మాట్లాడడం, ఇంకొంతమంది సబబు కథని చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పొంగులేటి ఆధిపత్యం కోసం మొత్తం తన కనసన్నుల్లో శాసించగల అధికారుల్ని మొత్తం నియమించినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తూ ఇక్కడున్న కాంగ్రెస్ లో కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. మేము ఏ పైన మా పనులు కావట్లేవు కానీ ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే ఖమ్మం వాసులకి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే ఏ పని అవుతుందనే ఒక ఉద్దేశంతో పనులు సాగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో చాలా అవస్థలు ఉన్నాయి. అసలు ఏ విధమైన అంటే అసలు పాలన ఉందా లేదనే రీతిలో జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకున్న సందర్భంలో ఈ మంత్రుల మధ్య లొల్లులు సరే ఏదైనా అభివృద్ధి కోసమా అంటే కాదు, లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి అంటే కాదు, టెండర్ల విషయం అంటే కమిషన్ల కోసమా లేకపోతే తన వర్గీయులకు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేద్దామా అనే కాన్సెప్ట్ లోనే ఈ లొల్లి జరుగుతుందని చెప్పి ప్రజలు తీవ్రంగా దుమ్మెత్తి దుమారం రేపుతున్నారు. ఇప్పటికైనా మంత్రుల తీరు మారకపోతే రాబోయే ఎన్నికల్లో మంత్రులు కాదు కదా ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి చూసుకోండి, వెనక తిరిగి చూసుకుంటే ఎవరెవరు మనం ఏమంటున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ ముందని చెప్పి మరొక మారు చెప్పడం జరుగుతుంది.